తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నడుస్తున్నటువంటి స్కూళ్ళు, ఎంతో మంది పేద విద్యార్థులకి అన్నం పెట్టి ఆదరించి విద్యని నేర్పిస్తున్నటువంటి ఈ దేవాలయాలు, స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో, గురుకుల పాఠశాలలు, ఇవి సరైనటువంటి ప్రభుత్వ ప్రోత్సాహం లేక, ప్రభుత్వ సహకారం లేక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి విషయం చాలా స్పష్టంగా అనిపిస్తా ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకుల్ స్కూల్స్ కానీ, అదేవిధంగా వెల్ఫేర్ స్కూల్స్ కానీ ఏవైతే ఉన్నాయో, ఇవి ప్రభుత్వం నుంచి నిధులు రాక, అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ కి సరైనటువంటి రేటు ఇవ్వక, వాళ్ళకి సరైనటువంటి తిండి ఇవ్వలేక, ప్రభుత్వం నుంచి రేషన్ కూడా రాక చాలా సందర్భాల్లో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వము ఇప్పటి వరకు కూడా, నాకు తెలిసినంత వరకు కూడా, ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు కూడా కేవలము కేంద్ర నిధుల ద్వారానే ఈ గురుకుల స్కూల్ నడుస్తున్నాయి అనే విషయం నేను ఏదైతే సర్వే చేసిన వ్యక్తిగతంగా దాంట్లో నాకు అర్థమైనటువంటి విషయం నేను చెప్తా ఉన్నా. మరి ప్రభుత్వం ఏర్పడి ఇన్ని గానం నిధులు తీసుకొచ్చి ఇవాళ దాదాపుగా 23,000 కోట్లు 24,000 కోట్లు విద్య కోసం కేటాయించినటువంటి ప్రభుత్వం మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎవరి జేబులకు వెళ్తా ఉంది? ఇవాళ విద్యార్థుల పరిస్థితి ఎందుకు పురుగులన్నం వస్తా ఉంది? ఎందుకు వాళ్ళకి సరైనటువంటి పోషకాహారం దొరకట్లేదు? ఇవాళ విద్యార్థులకు కనీసం పాల్గొనగా అందలేనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా సరే మొద్దు నిద్ర నుంచి లేచి తెలంగాణలో ఉన్నటువంటి గురుకుల స్కూళ్ళు, పేద విద్యార్థుల యొక్క దేవాలయాలు, పేద విద్యార్థుల యొక్క తలరాతలు మార్చుకున్నటువంటి దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టి ప్రభుత్వం వెంటనే వాటిలలో ఉన్నటువంటి పెండింగ్ బిల్స్ కానీ, సౌకర్యాలు కానీ, అక్కడ ఉన్నటువంటి టీచర్లను కానీ అందరినీ కూడా కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. అందరినీ కూడా ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది.